ఎందుకు మామ పద్మావతి ఏడుచుకుంటూ వెళ్ళిపోయింది? పద్మావతి ఎందుకు ఏడుచుకుంటూ వెళ్ళిపోయిందో తెలియాలంటే ముందు మనకు పద్మావతి వర్సెస్ దుఃఖినాయక్ అన్న కేసు తెలియాలి. ఇది 1975 కేసు. ఈ కేసులో ఒక డ్రైవరు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తున్నాడు పెట్రోల్ రీఫిల్ చేసుకోవడానికి తన జీప్లో. అయితే ఒక ఇద్దరు పర్సన్స్ లిఫ్ట్ అడిగారు. సర్లే అని ఆయన లిఫ్ట్ ఇచ్చినప్పుడు తన వీల్స్లో ఉన్న ఒక స్క్రూ ఉంటుంది కదా, అది లూజ్ అయిపోయి ఆ జీప్ రివర్స్ అయిపోయింది. రివర్స్ అవ్వడం వల్ల వాళ్ళందరూ చనిపోయారు. ఒక పర్సన్కి ఇంజురీ అయ్యింది. ఇప్పుడు ఒక పర్సన్ వాళ్ళ వైఫ్ పద్మావతి, ఆమె వెళ్ళి కర్ణాటక హైకోర్టులో కేసు వేసింది. అయితే కర్ణాటక హైకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళిద్దరు పర్సన్స్ వాళ్ళ ఇష్ట ప్రకారంగానే జీప్ ఎక్కారు కాబట్టి వాళ్ళకు ఈ కేసులో వాళ్ళకి కాంపన్సేషన్ ఏం రాదు అని చెప్పారు. దాని తర్వాత ఆ పర్సన్ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను తాగినా కూడా ఆయన లైబుల్ కాదంటే అతని కాంపన్సేషన్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది వాలంటరీ నాన్ ఫిట్ ఇంజూరీ కిందికి వస్తుంది. అంటే వాళ్ళంతకు వాళ్ళే వాలంటరీగా జీప్ ఎక్కారు, ఆయనేం ఆపలేదు కాబట్టి వాళ్ళకి కాంపన్సేషన్ రాదు. ఇప్పుడు పద్మావతి ఏడుచుకుంటూ వెళ్ళడానికి గల కారణం ఆమెకి కాంపన్సేషన్ రాదని. ఇదొక సివిల్ రాంగ్. ఇది థాట్స్లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. మీకు ఈ కేస్ లేకపోతే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మహేష్ సాగర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్.